ఖగోళంలో మరో అద్భుతం ఆవిష్కృతం కాబోతోంది. 22 తర్వాత ఇవాళ అరుదైన దృశ్యం చూసే అవకాశం దక్కింది. 2022 సంవత్సరంలో రెండోసారి మరియు చివరి సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఈసారి దీపావళి వేడుకలు జరుపుకుంటున్న నేపథ్యంలో గ్రహణం ఏర్పడటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈసారి పాక్షిక సూర్యగ్రహణం ప్రభావం 1:45 పాటు ఉంటుందని పండితులు చెబుతున్న మాట. ఇవాళ ఏర్పడే సూర్యగ్రహణం ఐరోపా, ఈశాన్య, ఆఫ్రికా, పశ్చిమాసియాలోని వివిధ ప్రాంతాల్లో దర్శనమిస్తోంది. భారత్లో కూడా పలు నగరాల్లో పాక్షిక సూర్యగ్రహణం కనువిందు చేయనుంది. ఢిల్లీ, బెంగళూరు, కోల్కతా, చెన్నై, ఉజ్జయిని, వారణాసి, మధుర, హైదరాబాద్ సహా మరికొన్ని నగరాల్లో సూర్యగ్రహణం కనిపించబోతోంది. దాదాపు 2 దశాబ్దాల తర్వాత అరుదైన సూర్యగ్రహణం ఇవాళ ఏర్పడనుండగా కేతుగ్రస్త సూర్యగ్రహణం కావటం విశేషంగా చెబుతున్నారు. అంటే సహజంగా రాహుకేతువుల ప్రభావంతో ఏర్పడే గ్రహణాలలో రాహు ప్రభావంతో ఏర్పడే దానిని రాహుగ్రస్తమని, కేతుగణ ప్రభావంతో ఏర్పడే దానిని కేతుగ్రస్తమని అంటారు. అయితే కేతుగ్రస్త సూర్యగ్రహణం చాలా అరుదుగా ఏర్పడుతుంది. దాదాపు 22 సంవత్సరాల తర్వాత ఇటువంటి సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఇక భారత్లో సూర్యగ్రహణం ప్రభావం ఎలా ఉండబోతోంది, ఎప్పుడు, ఎక్కడ, ఏ సమయంలో కనిపిస్తుందనే వివరాల్లోకి వెళితే, భారత్లో సూర్యగ్రహణం సాయంత్రం 4:29 ప్రారంభమై సూర్యాస్తమయం తర్వాత కూడా ఉంటుందని, గ్రహణ కాలం దాదాపు 1:15 పాటు కొనసాగుతుందని పండితులు చెబుతున్న మాట. అయితే దీనిలో మరింత లోతుగా వెళితే గ్రహణ కాల నిర్ణయంలో 3 భాగాలు ఉంటాయి. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు గ్రహణశూల ఉంటుందని, గ్రహణ ప్రారంభం సమయం, పూర్తి గ్రహణం సమయం, విడుపు సమయం మొదలైన వాటిని లెక్కవేసి చెబుతున్నారు. హైదరాబాదులో సాయంత్రం 4:59 ప్రారంభమై 5:48 ముగియనుంది. ముంబైలో సాయంత్రం 4:49 ప్రారంభం కానుండగా, చెన్నైలో సూర్యగ్రహణం సాయంత్రం 5:14 ప్రారంభమవుతుంది. గ్రహణం యొక్క వ్యవధి ఢిల్లీ మరియు ముంబై రెండిటికి వరుసగా 1:13 మరియు 1:19 ఉంటుందని చెబుతున్నారు. కాగా సూర్యునికి భూమికి మధ్య చంద్రుడు వచ్చి కొంత సమయం వరకు సూర్యకాంతిని భూమికి చేరకుండా అడ్డుకున్నప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. దీంతో చంద్రుడి నీడ భూమిపై పడి సూర్యుడిలోని కొంత భాగం కనిపించకుండా చేస్తుంది. అయితే సూర్యగ్రహణాన్ని నేరుగా కళ్లతో చూడకూడదు. గ్రహణం వీక్షించేందుకు అల్యూమినైజ్డ్ మైలార్, బ్లాక్ పాలిమర్, వెల్డింగ్ గ్లాసెస్, మరికొన్ని ప్రత్యేక పరికరాలు అందుబాటులో ఉన్నాయి. టెలిస్కోప్ ద్వారా సూర్యగ్రహణం చూడవచ్చు. ఇక గ్రహణం సమయంలో చిన్న పిల్లలను దూరంగా ఉంచాలి, బయటకు పంపకూడదంటూ పండితులు చెబుతున్నారు. ఇక ఈ సమయంలో ఎటువంటి ఆహారాన్ని తీసుకోకూడదని వేద పండితులు చెబుతున్న మాట. ఈసారి కేతుగ్రస్త సూర్యగ్రహణం స్వాతి నక్షత్రంలో ఏర్పడుతున్న నేపథ్యంలో ఆ నక్షత్రంలో జన్మించిన వారు, గర్భవతులు సూర్యగ్రహణాన్ని చూడకూడదని వివరిస్తున్నారు. గ్రహణ సమయంలో జపం, దానం వంటివి చేస్తే ఎంతో ఫలితాన్ని ఇస్తాయట. ఇక గ్రహణం ముగిసిన తర్వాత ఇంటిని శుభ్రం చేసుకొని గ్రహణ స్నానం ఆచరించి ఆ తర్వాత భోజనం చేయాలని, అప్పటి వరకు ఎటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు అంటున్నారు. మరోవైపు ఇది ఖగోళ అద్భుతం, అందరూ చూడాలని చెబుతున్నాయి జన విజ్ఞాన వేదిక లాంటి సంస్థలు. అయితే నేరుగా సూర్యుడిని చూడకుండా అల్యూమినైజ్డ్ మైలార్, బ్లాక్ పాలిమర్, వెల్డింగ్ గ్లాసెస్, చివరికి స్కానింగ్ ఫిల్మ్ లాంటివి ఉపయోగించాలని సూచిస్తున్నారు. గ్రహణ సమయంలో ఏమి తినొద్దు అనే ప్రచారాన్ని నమ్మొద్దని, గతంలో గ్రహణ సమయంలో వాళ్ళు అల్పాహారం ఆరగించిన సందర్భాలు లేకపోలేదు. చివరకు గర్భిణీలను కూడా తీసుకొచ్చి గ్రహణాన్ని చూపించాయి జన విజ్ఞాన వేదిక లాంటి సంస్థలు. మొత్తంగా 22 ఏళ్ల తర్వాత ఏర్పడుతున్న ఖగోళ అద్భుతాన్ని కొన్ని జాగ్రత్తలతో తీసుకోవాలని చెబుతున్నారు. ఇక సాధారణంగా గ్రహణ సమయంలో అన్ని ఆలయాలను మూసివేయటం, గ్రహణం విడిచిన తర్వాత ఆలయ సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించి తిరిగి తెరవటం ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే. కాగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలు కూడా మూసివేయనున్నారు.